వెల్కమ్ టు లియో. అయితే ఈరోజు యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకుంటే శాటిలైట్ ఛానల్ దాకా ఈ ఛానల్ ఆ ఛానల్ అంటూ ఏది లేకుండా ప్రతి ఒక్క ఛానల్లో కూడా చేబ్రోల కిరణ్ అరెస్ట్ అనేటువంటి ఒక వార్త మాత్రం చాలా పెద్ద వైరల్ కిందే మారింది. మొత్తానికి మనోడు చేసిన తప్పేంటి అంటే వైఎస్ జగన్ ఫ్యామిలీని అండ్ భారతిరెడ్డి గారిని తిట్టడం అనేది తప్పు. వాస్తవానికి అది ఎవరైనా సరే ఖండిస్తారు. ఖచ్చితంగా అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే దానికి తగిన శిక్ష పడాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఓకే. కానీ ఇక్కడ కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ వాళ్ళ హయాంలో 2019 నుంచి 24 దాకా ఎన్నో రకాల బూతులు, అదేవిధంగా చూస్తే అక్రమాలు, అవినీతి, కబ్జాలు ఇలాంటివన్నీ ఏదో చేశారు. కానీ వాటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా కిరణ్ పైన ఇంత ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్ద వైరల్ కింద మారిందని చెప్పుకోవాలి. మొత్తానికి కిరణ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఎవరూ హర్షించరు. ఖచ్చితంగా వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. అది కాక మనం చూసుకుంటే ఏదైతే తను వీడియో చేసినటువంటి 24 కూడా గంటలు కాదు, దాదాపు 8 గంటల లోపలనే అరెస్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు ఏదైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మొత్తానికి కిరణ్ పరిస్థితికి సంబంధించి చూసుకుంటే కిరణ్ టీడీపీ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, లేదా ఇంకేదైనా సరే కార్పొరేషన్కి చైర్మన్ కాదు, లేదా మిర్చి యార్డ్ చైర్మనా, లేదంటే మిగతా శాప్ చైర్మనా, లేకపోతే మిగతా చైర్మన్లా. సో ఎన్నో రకాల కార్పొరేషన్స్ ఉన్నా సరే ఆ కార్పొరేషన్స్ దేనికి కూడా చైర్మన్ కాదు, కనీసం మెంబర్ కాదు, ఏది కాదు. ఏదైతే చేబ్రోల్ కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను ఓన్లీ టీడీపీకి సానుభూతిపరుడు. అయితే ఇలాగా వైసీపీకి సంబంధించి సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల వీడియోలు ఎన్నో చేస్తున్నారు. కొన్ని వేలలో వీడియోలు ఉన్నాయి. చాలా పరమ నీచంగా బూతులు, కనీసం ఆడవారిని చూడకుండా ఆడవారు కూడా చాలామంది చాలా మాట్లాడుతూ వస్తుంటారు. అయితే ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే కిరణ్పై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. కరెక్ట్గా ఒక 10 గంటలు కాకముందే అరెస్ట్ చేయడం కానీ తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇదే కాకుండా కూటమికి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ని పక్కన పెట్టాడు. చిన్న విమర్శలు వచ్చాయని చెప్పి అదేవిధంగా జానీ మాస్టర్ని పక్కన పెట్టారు. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఒక నేత ఎవరైతే ఉన్నారో టీడీపీలోకి, తను వచ్చిన తర్వాత తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణల మీద తను కూడా పక్కన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తూనే వస్తున్నాం. టీడీపీ పార్టీ కానీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా సరే తప్పు చేసినా, పార్టీ లైన్ క్రాస్ చేసినా, లేకపోతే ఆడవారిపై ఏదైనా మాట్లాడినా సరే, ఎలాంటి జరిగినా సరే ఖచ్చితంగా దానికి తగ్గ యాక్షన్ మాత్రం తీసుకుంటూ వస్తున్నారు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. మొత్తానికి చేబ్రోల్ కిరణ్కి సంబంధించి ఈరోజు పొద్దున్న నుంచి ఇంత పెద్ద వైరల్ అవుతున్నటువంటి సమయంలో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చూసే ఉంటారు. సో ఒక్కొక్కరి గురించి కూడా నేను జస్ట్ చాలా క్లుప్తంగా చెప్పేస్తూ వస్తాను. అయితే ఇక్కడ వైసీపీకి శీల పరీక్ష మాత్రం జరగబోతుంది. ఏంటి అంటే ఇక్కడ ఏదైతే టీడీపీకి పార్టీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కిరణ్ రాయల్ని, అదేవిధంగా జానీ మాస్టర్ని కావచ్చు, ఇంకొక నేత టీడీపీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కిరణ్ ఎవరైతే టీడీపీ సానుభూతి పరుడు మాత్రమే తప్ప ఎటువంటి పదవులు అలంకరించలేదు, అలాంటి వాళ్ళని కూడా చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఏపీలో ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఒక మాట వినిపిస్తుంది. ఏంటి అంటే 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేసిన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతులు కానీ, అదేవిధంగా కబ్జాలు కానీ, లేదంటే కొట్టడాలు కానీ, లేదా హత్యలు చేయడాలు కానీ, ఇలాంటి అన్నీ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు విడిచిపెడుతున్నారు? ఆఖరికి కిరణ్ ఎక్కడో ఇబ్రహీంపట్నంతో తనకు సంబంధించిన ఫోన్ సిగ్నల్స్ దొరికాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అతన్ని ఎలా అయితే పట్టుకున్నారో అదేవిధంగా ఎందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన తమ్ముడు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? 12 రోజుల నుంచి తప్పించుకుంటుంటే కాకని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆఖరికి జగన్కి సంబంధించినంత ఇప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ ఎందుకని మీరు జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? అవినాష్ రెడ్డి హత్యకి గురయ్యాడు కదా, తను ఎందుకు చేయబోదు? ఖచ్చితంగా కిరణ్ మీద తీసుకున్నటువంటిది చాలా మంచిది. అదేవిధంగా వైసీపీ నేతల మీద కూడా తీసుకోవచ్చు కదా అనేటువంటి మాటలు మాత్రం చాలా మనకు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి చూద్దాం. పోసాని కృష్ణమౌళి ఏం మాటలు మాట్లాడాడండి? ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఆఖరికి ఏదైతే నంది అవార్డులని, కమ్మ అవార్డులని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న ఆడవారిని, వాళ్ళ ఆడపిల్లల్ని కూడా నేను బ్రతికే ఉంటా, రక్త కన్నీరు చూస్తా అన్నాడు.
సో దీనికి సంబంధించి అయితే శిక్ష పడింది, దానికోసం జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, దానికి సంబంధించి చూసాం. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7-8 నెలల తర్వాత కానీ తాను మాట్లాడిన మాటలకి ఇప్పుడు తీసుకున్నాం. ఇంకో విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీని మన టీడీపీ ప్రభుత్వం ఏమన్నా అరెస్టులు చేసిందా? కక్షపూరిత రాజకీయాలు ఏమైనా చేసిందా? కాదుగా. వాళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు చర్యలు తీసుకున్నారు. దాని తగ్గట్టు అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు, మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇంకొకళ్ళు కొడాలి నాని మాటలు కానీ, లేదా కొడాలి నాని చేసినటువంటి ఒక చేష్టలు కానీ, ఇవన్నీ ఎటువంటివండి? మీ అందరికీ తెలియవా? గడ్డం గ్యాంగ్ అని చెప్పి ఏదైతే గుడివాడలో కొన్ని ఎకరాలు మట్టి మాఫియా కావచ్చు, అదేవిధంగా మద్యం మాఫియా కావచ్చు, వాసిరెడ్డితో తన చేతులు కలిపి తను ఏం చేశాడో తెలియదా? మొత్తానికి రెడ్ బుక్ అసలు చూడలేదు, ఇంకా తెరవలేదు, ఏమీ కాకముందే గుండెపోటు వచ్చేసింది. సో అదేవిధంగా చూసుకుంటే మనకి శ్రీరెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక స్త్రీ అయి ఉండి స్త్రీ జాతికే కలంకం తెచ్చేలాగా తను మాట్లాడిన మాటలు కావచ్చు, అసభ్యకరమైనటువంటి ఒక పదాలు కావచ్చు, అసభ్యకరమైనటువంటి యొక్క వ్యంగ్యమైనటువంటి తన చేష్టాలు కావచ్చు, తను వాడేటువంటి యొక్క ఏమంటారు సిగ్నల్స్ కావచ్చు, చేతులతో తన హావభావాలు కావచ్చు, మనందరం చూసాం. సో శ్రీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు, అర్ధనగ్నంగా కూర్చున్నటువంటి యొక్క ఆ యొక్క నిరసన కావచ్చు, అది ఎవరు చేయించారంటే ఖచ్చితంగా ఆర్జీవి కావచ్చు, ఆర్జీవి వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలిసిందే, జగన్ కావచ్చు, ఇదంతా తెలిసిందే. తర్వాత చూసుకుంటే పంచ్ ప్రభాకర్ ఒక డాక్టర్ అని చెప్పుకుంటూ తను చేసే వీడియోలు కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా సరే పనికొచ్చేటువంటి వీడియోలు కాకుండా తను ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలను ఏ రకంగా తిడుతున్నారు మీకు అందరికీ తెలీదా? సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలిగా. అందరి మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదుగా. నెక్స్ట్ వచ్చేస్తే రోజా ఆడుదాం ఆంధ్ర అంటూ 100 కోట్ల పైన స్కామ్ చూసుకోవడం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదంటే మహిళల్ని కూడా చాలా వ్యంగ్యంగా తను చూపించినటువంటి యొక్క హావభావాలు కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా చూడలేదా? అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక మహిళా ఎమ్మెల్యేలని కంటతడి పెట్టించలేదా? సో ఖచ్చితంగా ఆర్కే రోజాని అరెస్ట్ చేయాలా లేదా? ఖచ్చితంగా కిరణ్ని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్టే, దాని మీద మాత్రం ఎవరు అంటాల. కానీ వీళ్ళు ఒక పార్టీలో ఒక పదవులు తీసుకొని, ఒక పదవులకు అలంకరించుకొని, ఒక ప్రభుత్వంలో ఒక పెద్దలాగా ఉంటూ ప్రభుత్వ పెద్దలుగా అయ్యుండే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కిరణ్ ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత కాదు, లేదా వార్డు మెంబరు కాదు, లేదా ఏది కాదు. ఓన్లీ తన సానుభూతి పరుడు మాత్రమే. సానుభూతి పరుడు అయినా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేశారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. అదే చూసుకుంటే వర్రా రవీందర్ సొంత చెల్లి పైన షర్మిల మీద మాటలు మాట్లాడిస్తుంటే ఎన్నిసార్లు కాపాడాడండి? ఒకసారి అరెస్ట్ చేస్తే మళ్ళీ తప్పించి పారిపోతే మళ్ళీ ఇంకో దగ్గర అరెస్ట్ చేయడం, కానీ ఇలా ఎంతమందిని తప్పించలేదు. అదేవిధంగా చూసుకుంటే నారాయణమూర్తి మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎందుకంటే అది మర్చిపోయే మాటలు కాదు. సో ఏదైతే నారా లోకేష్ గారిని కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మాట్లాడాడు, ఎలాంటి బూతులు మాట్లాడాడు మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి కొత్తగా బిరుదైతే పెట్టారు మన గోరంట్ల మాధవ్ గారికి. ఏంటి అంటే రాయలసీమ గబ్బర్ సింగ్ అట. జస్ట్ ఇంతకుముందు ఒక టైటిల్ అయితే ఇచ్చారు ఈయనకి. ఆ రాయలసీమ గబ్బర్ సింగ్ పెద్దల సభకు పంపించి పార్లమెంట్ సభకు పంపిస్తే ఆ పార్లమెంట్ సభలో ఏదైతే తను ఉంటున్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యత్వానికి కూడా కలంకం తెచ్చేలాగా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆ వీడియోని పార్లమెంటుకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలాగా తనకు సంబంధించిన నగ్న వీడియోలు మనం చూడలేదా? పక్కనే ఉన్నాడు మళ్ళీ ఇంకొకరు, ఆయనకైతే డబుల్ డిగ్రీ అనుకోవచ్చు. ఈ డబుల్ డిగ్రీ ఏంటి అంటే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడమే కాకుండా దళితుణ్ణి తను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం మనందరికీ తెలియదా? ఇది కాదన్నట్టుగా జగన్ తన మీద భుజం మీద చెయ్యేసుకొని పక్కనే కూర్చోబెట్టుకున్న వీడియోలు మనం చూడలేదా? అంటే వైసీపీలో ఏదైతే చేశారో దాన్ని అంతా కూడా మర్చిపోవాలా? వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అన్నట్టుగా కూటమి ప్రభుత్వం కూడా మర్చిపోవాలా? ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా వీళ్ళందరి మీద యాక్షన్ కూడా తీసుకోమని చెప్పి అయితే ఏపీ ప్రజలైతే అంటున్నారు. సో అనంతబాబు ఓ పక్కన దళిత యువకుడిని సుబ్రహ్మణ్యం తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం కావచ్చు, అదేవిధంగా కాల్స్ మాట్లాడుతూ కూడా దొరికిపోయాడు. మనం చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఒక దళిత మహిళతో ఉంటూ దాదాపు 32 సీసీ కెమెరాలు పెట్టి తను ఒక బాబును కన్న తర్వాత తన్ని బయటికి పంపించకుండా వేధించాడని చెప్పి ఆరోపణలు మనం వినలేదా? అదేవిధంగా చూసుకుంటే దువ్వాడ సీను, ఈయన గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దాదాపు తనకు పెళ్ళయి
2 పాపలుండి ఒక పాపకు పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు దివ్యల మాధురితోని ఆ రీల్స్ కావచ్చు, తిరుమల మాడ వీధుల్లో తను చేసిన అరాచకాలు కావచ్చు, ఇవన్నీ మనం చూడలేదా? ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త జంటలాగా వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాస్తవానికి ఇక్కడ ఏదైతే వాళ్ళ అభిమానులు కావచ్చు లేదా వైసీపీ పార్టీ కావచ్చు ఏమిస్తుంది? సో ఇవన్నింటి మీద చర్యలు తీసుకోమని చెప్పి ఎప్పటి నుంచి అంటున్నారు. ఇది కిరణ్ది జస్ట్ నిన్న జరిగింది, ఈరోజు అరెస్ట్ అయితే అయ్యాడు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు జరిగింది ఏంటి అనేది అందరికీ తెలీదా? అదేవిధంగా చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి వాళ్ళ అధినేత చెప్పేశాడు ఏంటంటే, అవును మావాడి కోపం వచ్చింది, ఈవీఎం బద్దలు కొట్టాడు, తప్పేంటి అని చెప్పి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు కూడా హత్య రాజకీయాలు తన నియోజకవర్గంలో జరిగాయని చెప్పిన తర్వాత మొత్తానికి ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఇప్పుడు సడన్గా ఇప్పటికిప్పుడు ఇబ్రహీంపట్నంలో ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి పట్టుకున్నామని చెప్పి కిరణ్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరెందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఫోన్ సిగ్నల్స్ మీకు దొరకడం లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే నిరసనలు కానీ పెద్ద ఎత్తున అయితే అందరు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి, సో ఈయనకు సంబంధించి తెలుసు. ఇప్పుడు ఏదైతే రాప్తాడులో సంబంధించి నిన్న జరిగిన దాని మీద కూడా ఇప్పుడు కేసు అయితే నమోదైంది. అసలుకి ఎందుకని జనాలకు డబ్బులు పంచారు, ఎందుకని జనాలు రెచ్చగొడుతున్నారు, ఎందుకని హెలికాప్టర్ దగ్గరికి ఎవరు తోసుకొని రమ్మన్నారు, దాదాపు 250 మంది పోలీసులు హెలికాప్టర్ చుట్టూ బందోబస్తు ఏర్పడితే ఎవరు మెసేజ్లు పెట్టారు, తోసుకొని వచ్చేయండి అని చెప్పేసి ఎవరు ఆ యొక్క హెలికాప్టర్కి సంబంధించి ఆ యొక్క ధ్వంసం చేయడం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకని జగన్ హెలికాప్టర్ డ్రామా ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది దాని మీద కూడా విచారణలు అయితే జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే మాట్లాడారు మనకు అందరూ. ఇక జోగి రమేష్ అయితే మనందరికీ తెలిసిందే, తనకు ఒక పదవి రావాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన చాలా కసరత్తులు చేసి మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి యత్నం జరిగింది. దాంతోపాటు ఆయన అదే కాకుండా ఇంకా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. ఇవే కాకుండా ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నారంటే, మా బీసీలని అణచివేస్తానికి ఇది జరుగుతుంది అంటే లాస్ట్కి అరెస్టులు దాకా వచ్చి లేదా పోలీస్ నోటీసులు ఇస్తామో ఖచ్చితంగా వీళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా లేదా ఇంకొక వర్గం వల్ల అనేది అప్పుడు గుర్తొస్తుంది. మరి అనే ముందు ఎందుకు గుర్తు రావట్లేదో ఏం అర్థం కావట్లేదు ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. అదేవిధంగా తమ్మినేని సీతారాం గారు కూడా చూసాం. ఆయన ఎన్ని రకాల మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఏంటో అనేది అందరికీ తెలిసిందే. సో తన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, తనని కూడా అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ ప్రజలైతే కోరుతున్నారు. అదేవిధంగా చూస్తే పేర్ని నాని, వీళ్ళు మద్యాన్ని తాగారు, బియ్యాన్ని బొక్కేశారు, మట్టిని తినేశారు, ప్రతిదీ అడవుల్ని ఆక్రమించేశారు, పూర్తిగా బోడుగుండు కొట్టేశారు. అదేవిధంగా చూస్తే పేర్ని నాని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేవాడో ఏదైతే తన భార్య పైన తన అత్త పైన పెట్టినటువంటి గూడెంలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అక్రమంగా బియ్యాన్ని తినేశారని చెప్పి కేసు పెడితే దాదాపు 1,72,00,000 పైన తను డబ్బులు కట్టలేదా అంటే తినేశారని చెప్పి ఒప్పేసుకున్నట్టేగా. అలాంటి వాడు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటే ఏం మాట్లాడాలి, ఎందుకని అరెస్ట్ చేయడం లేదని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పోతుల సునీత, ఈవిడ మాట్లాడిన మాటలు కావచ్చు అవి ఎంత అసభ్యకరంగా ఉన్నాయండి. ఒక్కసారి మీరు పోతుల సునీతకు సంబంధించి మీరు ఒకసారి వీడియోలో ఒకసారి పాత వీడియో ఒకసారి ప్లే చేసి మీరు వినగలుగుతారా? మీ ఫ్యామిలీ పూర్తిగా అందరు కూర్చొని వినగలేటువంటి ఒక సబ్జెక్టేనా తను మాట్లాడిన మాటలు? ఎలాంటి మాటలు మాట్లాడారు? అదేవిధంగా చూసుకుంటే అన్న రాంబాబు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాంటి మాటలు మాట్లాడాడు ఏంటి అనేది ఒకానొక టైంలో ఏదో పదవి వచ్చేస్తున్నంత రేంజ్కి వెళ్ళిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్, ఈయన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా లేదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సరిగ్గా మాట్లాడడం లేదా అనేటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా సినిమా డైలాగులు మాట్లాడుతూ బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, ఎందుకంత తొందర అన్నట్టు చాలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడినటువంటి అందరు మర్చిపోయారా? మర్చిపోలేదుగా. సో అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా చాలా రకాలైనటువంటి కేసులు అయితే ఉన్నాయి, వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు, ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేసి వదిలేస్తారా? కాదుగా. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తెలీదండి ఈయన గురించి అందరికైతే తెలుసుగా ఏం మాట్లాడాడు ఏం సంగతి అనేది. సో ఇంతమంది ఉన్నారు. సో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు
పోలీసులకు సంబంధించి దొంగ పోలీస్ ఆట ఆడుతూ నేను హైదరాబాద్లో ఉన్నాను, దమ్ముంటే వచ్చి నోటీసులు ఇవ్వండి, దమ్ముంటే వచ్చి పట్టుకోండి అని చెప్పేసి అనడం, మళ్ళీ నేను లేదు నేను కాకానికి వచ్చేసానని చెప్పేసి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరుకి వచ్చిన తర్వాత అక్కడ కనిపించకపోవడం, లేదు నేను ఇంట్లోనే ఉన్నాను, మా బంధువులకు సంబంధించి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇది అయిపోగానే బుధవారం అయిపోయిన సాయంత్రం నేను వెళ్ళి పోలీసులు కలుస్తానని చెప్పి అక్కడ, ఇదే విధంగా పైన హైకోర్టులో సుప్రీంకోర్టులో బెయిల్ కోసం తిరగడం. దొంగ పోలీసు ఆడడం ఎందుకు? నిజంగా క్వాడ్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో తవ్వకాలు సరిగ్గా తవ్వుకున్నారా, లేదంటే ఏం చేశారు, ఆ పేలుడు పదార్థాలు అంత స్థాయిలో ఎందుకు వాడారు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి కదా. అవే కాకుండా పోలీసు వాళ్ళని గుడ్డలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతా అన్నావు, సప్త సముద్రాలు దాటున్నా సరే తీసుకొని వస్తానన్నావు, మరి అదే పోలీసులుగా నీ దగ్గరకు వస్తుంది, ఎందుకని పోలీసుల దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అని చెప్పి కూడా ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు, ఈయన వచ్చేసి జస్ట్ నిన్నగాక మొన్న ఆయన మాట్లాడానంటే గుంటూరుకు అవతల వైపేమో ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొడతా అంటున్నారు, గుంటూరుకి యువతలు ఇక్కడి నుంచి రాయలసీమ దాకా అందరిని నరికేస్తా అంటున్నాడు. మరి నిజంగా నరకడం కన్నా చాలా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడా చేబ్రోలు కిరణ్? కాదుగా, అంతకన్నా దారుణమైన మాటలేగా ఇవి. అంటే మనిషిని చంపేదానికన్నా పెద్ద ఎత్తునైతే కాదుగా. సో ఖచ్చితంగా కిరణ్ చేసింది మాత్రం తప్పనే మళ్ళీ చెప్తున్నాం. కానీ ఇలాంటి మాటలు కూడా మనం వ్యతిరేకించాలిగా, ఇలాంటి వాళ్ళపైన కూడా మనం చర్యలు తీసుకోవాలిగా అని చెప్పేసి ఏపీ ప్రజలైతే అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది అందరికీ పెద్ద తలకాయ, ఈయన లేనటువంటి స్కాము లేదని చెప్పుకోవాలి. సో ఈయనను ఏం చేయబోతున్నారు? అదేవిధంగా శివప్రసాద్ రెడ్డి, ఈయనకు సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే ఉన్నాయో, సునీల్ యాదవ్ సంబంధించి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా మేమే చేశామని చెప్పి మళ్ళీ ఒకసారి తనకు తానే ఒప్పుకున్నట్టుగా చెప్పేస్తున్నాడు. సో తను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. సో దాన్ని ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే కాటసాని ఈయనకు సంబంధించి కూడా అంతకుముందు పార్టీ ఏదైతే వైసీపీలో రాకముందు, వైసీపీ పెట్టకముందు, వైసీపీ కాకముందు తను మాట్లాడే మాటలు చాలా బాగుండే, కానీ చాలా వ్యక్తులు చాలామంది కూడా మారిపోతూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వెంకటరెడ్డి ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఒక 2029లో 100కి 100% ఈయన ఒక ఎంపీ స్థాయి కోరుకుంటున్నాడో మరి ఏమో తెలియదు కానీ, సో అంత పెద్ద ఎత్తున అయితే మాట్లాడుతూ వస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి కేఎస్ ప్రసాద్, గతంలో చాలా మంచి విశ్లేషణలు ఈయన ఉండే, ఎందుకంటే మనం చూసాం అంతకుముందు కూడా మంచి విశ్లేషణలు కావచ్చు, మంచి డిబేట్లు కావచ్చు ఈయన చూసాం. కానీ ఎప్పుడైతే వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత నుంచి నా దినం పెట్టండి అంటాడు, నా కర్మలు చేయండి అంటుంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, 11వ రోజు రమ్మంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంత జగన్ మీద ప్రేమ? నిజంగా మేధావులు ఉన్నప్పుడు మేధావుల్లాగా ఆలోచించి ఆగాలి కదా. మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. సో ఖచ్చితంగా ఈయన ఒక మంచి స్థాయికి వెళ్తాడు అనుకున్నటువంటి స్థాయిలో నది సజ్జల రామకృష్ణారెడ్డి పోస్ట్ ఏమైనా కోరుకుంటున్నాడో లేదో మనకు తెలియదు. అదేవిధంగా చూసుకుంటే ప్రదీప్ రెడ్డి చింత ఉన్నది విదేశాల్లో, సో నీట్గా తను ఉన్నటువంటి వృత్తిని చూసుకుంటూ చాలా మంచిగా ఉండాల్సింది కాస్త ఏ రకంగా మాట్లాడుతుంటాడండి? అంటే ఓన్లీ ఏదైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళపైన టార్గెట్ చేయడం తప్ప మిగతాది ఏది కూడా పెట్టుకోకుండా మాట్లాడుతుంటాడు ప్రదీప్ చింత. సో చూద్దాం మొత్తానికి ఏమవుతుంది. మొత్తానికి రోజా రాణి, ఈవిడ రోజా కన్నా మహారాణి అని చెప్పనుకోవచ్చు, డాష్ జా అన్నట్టు మాట్లాడినటువంటి పదాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదండి. సో మొత్తానికి వైసీపీ నేతలందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రజలు అయితే కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో చాలా తక్కువగా ఏదైతే తప్పు చేసినా సరే వీళ్ళందరితో పోలిస్తే అదంత పెద్ద తప్పు కాదన్నట్టుగానే ఏపీ ప్రజలు అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అయితే అంటున్నారు. సో చూద్దాం. మొత్తానికి కూటమి ప్రభుత్వం దానిపైన అయితే చాలా సర్వశక్తుల, అదిగాక అన్ని ఆధారాలతో సహా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్లకు రాకుండా, కోర్టులకు అటెండ్ కాకుండా, అరెస్ట్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది, వీళ్ళందరూ కూడా కాకుండా బోరగడ్డ అనిల్ కానీ, విడుదల రజనీ కానీ, అదేవిధంగా రాంగోపాల్ వర్మ కానీ, ఇలాంటి జాబితా చాలా పెద్దదే ఉంది. సో ఇవన్నీ కాకుండా వీళ్ళందరిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అంటున్నారు. కానీ బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా న్యాయస్థానాలను కూడా ధిక్కరించేసి సాయంత్రం 5:30కి రావాలంటే ఉదయం 6ంటికి రావడం, 6:30కి రావడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఎవరు అండ చూసుకొని వీళ్ళు చూస్తున్నారో వాళ్ళపైన ఎప్పటి నుంచో బెయిల్ మీద తిరుగుతూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ వాళ్ళ బెయిల్ రద్దు చేసి వాళ్ళని లోపలేస్తే మిగతా వాళ్ళంతా కూడా ఒక కొలిక్కి వస్తారని అయితే అంటున్నారు. సో చూద్దాం మొత్తానికి వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారా లేదా, తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.